గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 1,01,370 రూపీస్. ఈ నంబర్ చూడంగానే ఇది ఇంతే ఉంటుందా, ఇంకా పెరుగుతుందా, ఆర్ అట్లీస్ట్ తగ్గుతుందా అని చిన్న హోప్ అనిపించింది. బట్ ఆ నంబర్ చూసినాక, ఆ ఫిగర్ చూసినాక మాత్రం పెరుగుతూనే పోతుందేమో అని అనిపిస్తుంది సార్. సో ఈ గోల్డ్ ప్రైజెస్ అనేటివి ఆన్ వాట్ బేసిస్ ఇంత ర్యాపిడ్గా ప్రైస్ షిఫ్ట్ అవుతూ ఉంది? బాగా అడిగారండి. ఆ నంబర్ చూడగానే నాకు అర్థమైపోయింది అది గోల్డ్ అని. ఓకే, 1,01,370 పర్ 10 grams 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు రేట్. రైట్, మీరు ఒక వారం 2 వారాల నుంచి చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ పతనం అవుతుంది, రైట్, పడుతుంది. దీనికి వేరియస్ రీజన్స్ ఏంటంటే, ఒకటి క్వార్టర్లీ రిజల్ట్స్, తర్వాత ఈ ఆయిల్ ప్రైజెస్ సర్జ్, తర్వాత ఈ ఫెడ్ పాలసీ కూడా వస్తుంది కాబట్టి అదొక రీజన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ వార్ వేరు, టారిఫ్స్ అవన్నీ ఉండేది. సో లాస్ట్ 1 వీక్ 1.5 వీక్ చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ అనేది పడుతుంది. సో నేను ఎప్పుడు చెప్తాను, ఈక్విటీ మార్కెట్స్ పడేటప్పుడు గోల్డ్ పెరుగుతుంది. సో ఇప్పుడు షార్ట్ ట్రెండ్లో చూసుకుంటే నాకు ఇంకా గోల్డ్ పెరిగే ఛాన్సెస్ కనబడుతుంది. ఇంకా షార్ట్ ట్రెండ్, ఓకే, షార్ట్ ట్రెండ్. కానీ ఎప్పుడో ఒక సైడ్ ఈక్విటీ పెరగాలి కదా, పెరుగుతుంది, అది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎప్పుడైనా మనకు పడేటప్పుడు, ఈక్విటీస్ పడేటప్పుడు ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఓకే, అంటే తక్కువ ఎన్ఏవికి లేకపోతే తక్కువ ప్రైస్కి మీరు స్టాక్స్ కొనుక్కుంటున్నారు, రైట్, రిటర్న్స్ అనేది కూడా అలాగే జనరేట్. అదే ఇప్పుడు ఈక్విటీస్ పెరిగింది అనుకోండి, రేపు గోల్డ్ పడుతుంది, అప్పుడు అదే అక్కడ ఆపర్చునిటీస్ ఉంది. ఓకే, సో ఇది బెస్టా అది బెస్టా అనేది ఏది ఎవరు చెప్పలేరు. సో మనం ఎప్పుడు ఏం చెప్తాం, మనకి మీకు కావాల్సినంత గోల్డ్ కొనుక్కోని అని చెప్తాను నేను. జనరల్గా ఏం చేస్తారు మన ఇండియన్స్, దే యాజ్ పర్ ద ట్రెడిషన్ దే ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్. కొనేస్తుంటారు, డబ్బులు ఉంటే కొనేస్తుంటారు. చిన్నదో పెద్దదో, చిన్న కమ్మలో ఏదో ఒకటి. ఇప్పుడైతే పెద్ద పెద్ద వచ్చేవి, ఇప్పుడు చిన్నవి కొనడానికే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది డైమండ్స్తో పాటు. ఓకే, గోల్డ్, డైమండ్, రైట్. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మేడం, గోల్డ్ చూసుకుంటే షార్ట్ టర్మ్లో కొంచెం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. బట్ లాంగర్ పీరియడ్ చూసుకుంటే కరెక్షన్ కూడా ఉంటుంది, ఈక్విటీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఈక్విటీ ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయండి. రేపు ఎప్పుడైతే కరెక్షన్ ఉంది, ఒక రీజనబుల్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ కానీ వస్తే అప్పుడు మనం గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు డైవర్సిఫై చేసుకోవాలి, ఓన్లీ ఫిజికల్ గోల్డే కాదు. ఫిజికల్ గోల్డ్ బంగారం షాప్కి వెళ్ళి కొంటాం, అన్ని ఇంట్లోనే పెట్టుకుంటాం, లేకపోతే లాకర్లో పెట్టుకుంటాం, కొంత ఇంట్లో పెట్టుకుంటాం, కొంత లాకర్లో పెట్టుకుంటాం. సేఫ్ అయితే కాదు, బ్యాంక్లో పెట్టుకున్నా సేఫ్ కాదు, ఇంట్లో పెట్టుకున్నా సేఫ్ కాదు. సో ఈ గోల్డ్ అనేది అదర్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది కూడా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ప్రతి ఒక్కరికి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. అంటే గోల్డ్ పెరుగుతుంది, ఇప్పుడు పెరుగుతుంది కదా, సో అది ఫిజికల్ కాకుండా డిజిటల్ రూపంలో కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే జ్యువెలరీ రూపంగా, కాయిన్స్ రూపంగా, లేకపోతే బార్ రూపంగా కొనుక్కోవచ్చు. అది కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్, ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో కొనుక్కోవచ్చు మనం, రైట్. అది కాకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, అలాంటిది దీంట్లో డిజిటల్ ఫార్మ్ ఆఫ్ రూపంలో కొనుక్కోవచ్చు. ఇది కాకుండా గవర్నమెంట్ బ్యాక్డ్ సోవరెన్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీ అంటారు, అలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆల్ ఆర్ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఇంకోటి ఇదేంటంటే కొంతమంది ట్రేడింగ్ కూడా చేస్తారు, కమోడిటీస్, ఆ విధంగా కూడా చేసుకుంటుండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్. మళ్ళీ అదే డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ రిస్క్ తీసుకుంటూ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేస్తే ఏమవుతుంది, మనం ఇవాళ బెట్ చేయొచ్చు మాట, ఇవాళ పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, సంథింగ్ లైక్ దట్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, గోల్డ్ షార్ట్ టర్మ్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈక్విటీ పడుతుంది, ఆపర్చునిటీస్ మీకు ఈక్విటీస్లో ఎక్కువ కనబడుతుంది. సో ఈక్విటీస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి.
This is the time. ఎప్పుడైతే గోల్డ్ ఈ ఆయిల్ ప్రైజెస్ అవన్నీ కొంచెం తగ్గింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ స్టెబిలైజ్ వచ్చి ఈక్విటీ మార్కెట్స్ అనేది పెరుగుతాయి. ఓకే. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. అది మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి, ఎంతో కొంత ఉండాలి. అది ఫిజికల్ అవనండి లేకపోతే డిజిటల్ అవనండి. బట్ ఎంతైతే ఒక పర్సన్కి ఫిజికల్ గోల్డ్ ఇనఫ్ సరిపోతుందో అంతవరకే కొనుక్కోండి, మిగతా డిజిటల్ ఫామ్లో కొనుక్కోండి. ఎప్పుడైనా మనకు కావాలి అనుకునేటప్పుడు ఈజీగా తీసుకోగలుగుతాం మనం, రైట్? గోల్డ్ అమ్మితే వచ్చేస్తుంది కానీ డబ్బులు తగ్గే కదా వచ్చేది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి మేడం. ఓకే. బట్ మీరు చెప్పిన దాంట్లో ఫిజికల్ గోల్డ్ కాకుండా మిగతా ఏవైతే గోల్డ్ బాండ్స్ కానీ అవన్నీ ఉన్నాయో, సోవరెన్ బాండ్స్ కానీ, అవన్నీ చాలా బెనిఫిషియల్ అనిపిస్తున్నాయి. బట్ యునో, ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, ఐ వాంట్ గోల్డ్ అట్ ఎనీ కాస్ట్ అని అనుకుంటాము, బట్ కాస్ట్ యూజ్ చాలా ఎక్కువ ఉంది. సో కమింగ్ 5-6 monthsలో పెరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయా, లేదంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, ఆర్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అలా ఏమైనా? 5 months 6 months కాదు మేడం, షార్ట్ టర్మ్ అంటే ఒక 1 month 2 months అనుకోండి. ఓకే, 1 month అనుకోండి. ఇప్పుడు మార్కెట్ వాలటాలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంది, మళ్ళీ కరెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈక్విటీ పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది, ఆయిల్ ప్రైజెస్ తగ్గినప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి ఒక మంచి ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆపర్చునిటీ ఈక్విటీస్లో, రేపు ఒక 1 month 2 months 3 months 5 months తర్వాత మేబీ గోల్డ్ ఉండొచ్చు. ఓకే. సో లాంగర్ టర్మ్ ఆలోచించుకోవాలి. ఎప్పుడు మన షార్ట్ టర్మ్లో ఆలోచించుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు. బట్ ఏదైనా చూడండి, ఏదైనా ఒక ఈక్విటీ మార్కెట్ అయినా ఒక గోల్డ్ రేట్ అయినా ఎప్పుడు పెరిగిందే తప్పించి తగ్గలేదు. అంటే లాంగ్ టైం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు పెట్టిన దాన్ని ప్రాఫిట్సే తీశారు కాబట్టి లాస్ అయితే లేదు, రైట్? సో ప్రతి ఒక్కరూ 2 type ఆఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ ఉండాలి, చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసెట్. అది కాకుండా సిల్వర్లో కూడా చూడండి, సిల్వర్ ఆప్షన్స్ కూడా చూడండి, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటే మనకి ఆ రిస్క్ అనేది తగ్గించుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. సో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పటికైనా దట్స్ బెస్ట్ ప్లాన్. కమోడిటీస్, ఇప్పుడు గోల్డ్ అంతా సిల్వర్ అలాగే ఉంటుంది. సో పార్ట్ ఆఫ్ ద మొత్తం గోల్డ్ అంటే కొంత ఈక్విటీ గోల్డ్ అన్నాను కదా, గోల్డ్ సిల్వర్లో కూడా. కమోడిటీస్లో ఏదైనా సరే బాగుంది అనుకునేటప్పుడు యూ కెన్ సెలెక్ట్. కానీ మన ఇండియన్స్ ఏంటంటే ఆలోచించేది 2 ఒకటి గోల్డ్, సిల్వర్, రైట్? సో ఆలోచనలు ఎలా ఉండాలంటే మనకు కావాల్సినంత కొనుక్కుని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి, చూసుకుంటూ మన ఈ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ ఉంటుంది, ఆ రిస్క్ తగ్గించుకునేటట్టుగా ఉంటుంది. సో ఈక్విటీ పెరిగేటప్పుడు గోల్డ్ తగ్గడం, గోల్డ్ పెరిగేటప్పుడు ఈక్విటీ తగ్గడం. సో ఈ వైస్ వర్సా అనేది ఉంటుంది, కానీ ఎప్పుడు మనకి పెట్టిన పెట్టుబడి కంట 2 ప్రాఫిట్స్ జనరేట్ చేసాయి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి మేడం. దాన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, సో మన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. అండ్ అగైన్ ఇక్కడ కూడా డైవర్సిఫికేషన్, ఒక పక్కన ఈక్విటీ ఉంది, అట్ ద సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఉంది. సో టైంని బట్టి మనము దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది దట్స్ ఎంటైర్లీ యువర్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.